రణవీర్ తో పాటు నువ్వు కూడా కాశ్మీర్ వెళ్ళి ఏం చేస్తావు అని చంబా అంటే, ఒకే దెబ్బకి 3 పిట్టలు. ఇప్పుడు రణవీర్ చెప్పింది, అమర్ చెప్పింది నిజమైతే నా పాప ఎవరో నాకు తెలిసిపోతుంది, లేదంటే నేను రణవీర్ నోరు విప్పకుండా చేస్తాను. ఇక మూడోడేంటంటావా, బాగీని చంపడం అని మనోహరి అంటే, ఏంటి బాగీని చంపేస్తావా, అది కూడా కాశ్మీర్ లోనా అని చంబా అంటుంది. అవును, అరుంధతిని ఊటీలో చంపాను, ఈ బాగీను కాశ్మీర్ లో చంపబోతున్నాను. ఇద్దరు అక్క చెల్లెళ్ళు పైన కలుసుకొని చాలా సంతోషంగా కబుర్లు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. నువ్వే అన్నావు కదా బాగి నన్ను బకరాన్ చేస్తుందని, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేను బాగిని చంపడం మాత్రం కరెక్ట్ ఖాయం. ఒక దెబ్బకి 3 పిట్టలు, బాగి చావు అని మనోహరి చెప్తుంది. అమరేంద్రకి తెలిసి నువ్వు వెళ్ళలేవు కదా అని చంబా అంటే, నేనేమైనా పిచ్చిదన్నా అమర్కి తెలిసి వెళ్ళేలా చేయడానికి? అమర్కి తెలియకుండానే నేను కాశ్మీర్ వెళ్తాను, ఇదంతా చేస్తాను అని మనోహరి చెప్తుంది. అమర్ ఆలోచిస్తూ ఉంటే, సార్ మిస్సమ్మ మీతో ఏదో మాట్లాడాలంట అని రాథోడ్ బాగి ఇద్దరు అమర్ దగ్గరికి వస్తారు. ఏంటో చెప్పు అని అమర్ అంటే, ఏమండి మనతో పాటు రణవీర్ని తీసుకెళ్లడం అవసరమా అండి? వాడు పిల్లల్ని చంపాలని చూశాడు, అంజుని కిడ్నాప్ చేయాలని చూశాడు, అలాంటి వాడిని మనతో తీసుకువెళ్లడం కరెక్ట్ కాదండి అని బాగి అంటుంది. అవును సార్, వాడు ఎంత దుర్మార్గుడో తెలిసిన విషయమే కదా, వాడిని తీసుకువెళ్లడం అవసరమా అని రాథోడ్ అంటాడు. ఇప్పుడు రణవీర్ ఇక్కడ ఉంటేనే పిల్లలకి భద్రత ఉండదు, అదే మనతో పాటు వస్తే ఇక్కడ పిల్లలంతా సేఫ్ గా ఉంటారు కదా. అంతేకాదు ఇప్పుడు రణవీర్ ని అక్కడికి తీసుకువెళ్తున్నది పాపని అప్పచెప్పానని అబద్ధం చెప్పి, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా రణవీర్ ప్లాన్ ఏంటో భార్య ఎవరో తెలుసుకోవడం కోసం ఇదంతా ప్లాన్ చేస్తున్నాను అని, రణవీర్ ని కొట్టినా చంపినా వాడి భార్య పేరు బయట పెట్టాడు, నిజం చెప్పడు అని బాగి అంటే, దానికోసం కొట్టడం చంపడం అవసరం లేదు. నిన్న ఆల్మోస్ట్ ఆల్ నోరు విప్పబోయాడు, కానీ కొంచెంలో తప్పించుకున్నాడు. నిన్న ఆ రణవీర్ వాళ్ళ భార్య నాకు దొరికిపోబోయింది, కానీ కొంచెంలో తప్పించుకుంది. రణవీర్ కాశ్మీర్ వస్తున్నాడంటే రణవీర్ భార్య కూడా కాశ్మీర్ వస్తుంది. తనెవరో నాకు బాగా తెలిసిన వ్యక్తిలా, దగ్గర వ్యక్తిలా అనిపిస్తోంది. కాశ్మీర్ కి వచ్చిన రణవీర్ భార్యని నేను ఎలాగైనా కనిపెట్టి పట్టుకుంటాను అని అమర్ చెప్తూ ఉంటే, అమర్ కి తెలియకుండా వెళ్తాను, అది ఎలా అంటే అని మనోహరి, నాకు చాలా దగ్గరగా వచ్చేసాడు అమర్, నన్ను కనిపెడదామని చూస్తున్నాడు, కానీ తెలియకుండా నేను జాగ్రత్తగా ప్లాన్ చేస్తాను. ఊటీలో నా పగని అమర్ మొదలుపెట్టిన ఈ మిషన్ ని నేను ఎండ్ చేస్తాను అని మనోహరి చందాతో చెప్తూ ఉంటే, ఊటీలో మొదలైన ఈ కథని రణవీర్ భార్యని కనిపెట్టి అంజుకి లైఫ్ లాంగ్ పెట్ లేకుండా చేస్తాను అని అమర్ చెప్తూ ఉంటాడు. అమర్ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత, ఇది మిస్ అమ్మ మా సార్ ప్లాన్ అర్థమైందా అని రాథోడ్ అంటే, కానీ మనోహరి కాశ్మీర్ కి వస్తుందంటావా, ఆయనకి తెలిస్తే ఒప్పుకోడు కదా, అంటే చెప్పకుండా వస్తుందా, ఇదంతా సాధ్యమవుతుందా అని బాగి అడుగుతూ ఉంటే, మనోహరి చెప్పి వస్తుందో చెప్పకుండా వస్తుందో ఈ రోజు రాత్రికి తెలిసిపోతుంది కదా మిస్ అమ్మ అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. రాత్రి అయిపోయిన తర్వాత అమర్ పిల్లలందరినీ కూర్చోబెట్టుకుంటూ ఉంటే, మనోహరి బాగి వాళ్ళు నిలబడి ఉంటారు. చూడండి పిల్లలు, మేము రేపు మార్నింగ్ కాశ్మీర్ కి బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ మేము 2 days ఉండాల్సి వస్తుంది. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, మనోహరి అంటే మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది అని అమర్ చెప్తూ ఉంటే, సరే అమర్, నేనున్నాను కదా, పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, కంటికి రెప్పలా చూసుకుంటాను, నువ్వేం వరి అవ్వకు అని మనోహరి చెప్తూ ఉంటుంది. అదేంటి రాథోడ్, నేను ఉండనని చెప్తుంది అనుకుంటే, నేను కంటికి రెప్పలా చూసుకుంటానని ఈ మనోహరి చెప్తుంది అని బాగి మెల్లగా రాథోడ్తో చెప్తూ ఉంటే, కాసేపు ఆగు మిస్ అమ్మ, ఏదో ఒక సోది మొదలు పెడుతుంది, అప్పుడు బయటపడిపోతుంది అని రాథోడ్ చెప్తాడు. నిజానికి నేనొక్కనే వెళ్లాల్సింది, సింగ్ బలవంతం వల్ల బాగిని తీసుకువెళ్లాల్సి వస్తుంది, అర్థం చేసుకో మనోహరి అని అమర్ చెప్తూ ఉంటే, మీకు ఇష్టం లేకపోతే నేను రానులేండి అని బాగి బుంగమూతి పెడుతుంది. లేదు మిస్ అమ్మ, మీరు వెళ్ళకపోతే సింగ్ గారు అస్సలు ఒప్పుకోరు కదా అని రాథోడ్ అంటాడు. అయినా నేను తీసుకువెళ్ళకపోతే నువ్వు ఫీల్ అయ్యేలా ఉన్నావు కదా అని అమర్ కోపంగా చెప్తూ ఉంటాడు. చూసావా మనోహరి, ఇష్టం లేనట్లు ఎలా మాట్లాడుతున్నాడో అని చంబా అంటే, ఇప్పుడు ఇస్తాను కదా ఒక జల్లెత్ అని మనోహరి అంటుంది. అప్పుడే మనోహరికి ఫోన్ కాల్ రావడంతో, ఓ అవునా, ఎప్పుడు, అయ్యో అని ఫోన్ పెట్టేసి ఇక ఏడుపు మొదలు పెడుతుంది. ఏమైంది మనోహరి అని అమర్ చాలా షాకింగ్ అడుగుతూ ఉంటే, నేను కోల్కతాలో ఉన్నప్పుడు ఒక అనాథాశ్రమం రన్ చేసేదాన్ని కదా అమర్, అక్కడ వార్డెన్ నాకు అమ్మ లాంటిది, ఆవిడ నన్ను కూతుర్లా చూసుకునేది, ఆవిడ చనిపోయారంట, చనిపోతూ నన్నే తలుచుకున్నారంట అని మనోహరి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, అలాగైతే నువ్వు చూడడానికి అర్జెంటుగా అంత్యక్రియల కోసం వెళ్ళాలి కదా మనోహరి అని అమర్ అంటే, అవును, కానీ మీరు కోల్కతా వెళ్తున్నారు కదా, పిల్లల్ని చూసుకోవాలి కదా, మరి నేను ఎలా వెళ్ళగలను అని మనోహరి అంటుంది. అమ్మ లాంటిదని చెప్తున్నావు, మరి నువ్వు వెళ్లాల్సిందే కదా అని బాగి అంటుంది. కావాలంటే మేము కాశ్మీర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటాము అని అమర్ అంటాడు.
అరే, మీరు వెళ్తున్నారనే కదా నేను ఈ డ్రామా ఆడుతున్నాను అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయ్యో, మనం వెళ్ళకపోతే అప్పుడు నిజం బయటపడదు కదండి అని బాగే నోరు జారుతుంది. ఏం నిజం అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. అదే కాశ్మీర్ లో రణవీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవాలన్న నిజం అని బాగే అనడంతో, సార్, నేను యాదమ్మ ఉన్నాం కదా, మేము చూసుకుంటాము అని రాథోడ్ చెప్తాడు. సరే, వీళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళు మనోహరి, నేను బాగి వెళ్ళొస్తాము. నువ్వు రేపు మార్నింగ్ బయలుదేరుతావా అని అమర్ చెప్తూ ఉంటే, లేదు, నేను ఇప్పుడే బయలుదేరుతాను అమర్. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడి నుంచి కోల్కతాకి ఏదో ఉంటే అది ఎక్కి వెళ్ళిపోతాను అని బ్యాగ్ పట్టుకొని అక్కడికి వచ్చి, యాదమ్మ, రాథోడ్, పిల్లలు జాగ్రత్త, అమర్ ఉంటాను అంటూ బయలుదేరి వెళ్తుంది. మనోహరి సామాన్యురాలు కాదు అని చెంగా అనుకుంటూ ఉంటుంది. తర్వాత లాయర్ రణవీర్ ఇద్దరు మందు కొడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు నా పాప నా దగ్గరికి వచ్చేస్తే అమ్మని నాకు అప్పచెప్పేస్తే నా ఆస్తి నా చేతికి వస్తుంది. తర్వాత ఆ పిల్లని ఏం చేయాలన్న దాని గురించి ఆలోచిస్తాను అని రణవీర్ చెప్తూ ఉంటే, అప్పుడే మనోహరి బ్యాగ్ పట్టుకుని అక్కడికి రావడంతో చాలా షాకింగ్ గా, ఏంటి, అమ్మర్ నిన్ను తరిమేశాడా, అందుకే ఇలా బ్యాగ్ పట్టుకొచ్చావా అని రణవీర్ నిలదీస్తూ ఉంటాడు. ఏం కాదు, నేను నీతో రేపు కోల్కతా వస్తున్నాను, నా కోసమే అని మనోహరి అంటుంది. మీ పాప కోసం వస్తుందేమో సార్ అని, తను కూడా తెలుసుకోవడం కోసం అని లాయర్ అంటాడు. అవునని మనోహరి అంటుంది. నా పాప ఎవరో నాకు తెలిస్తే నాకు ఆస్తి వస్తుంది, నీకేంటి లాభం అని రణవీర్ అంటూ ఉంటాడు. అంతేకాదు, ఇప్పుడు నువ్వు అమర్ దగ్గర నా పేరు బయట పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవడం కోసం కూడా అని మనోహరి అంటుంది. అప్పుడు నీకోసం వస్తున్నానని చెప్పు, అయినా అమర్కి తెలిస్తే అని రణవీర్ అంటే, మనం అమర్ వాళ్ళతో కాకుండా వేరొక ఫ్లైట్ లో వెళ్దాము, అమర్కి తెలియకుండా నేను వస్తున్నాను. ఇప్పుడు అక్కడ నా పాప కోసం నువ్వు నోరు జారకుండా ఉండడం కోసం మాత్రమే కాదు, బాంకిని చంపడం కోసం నేను వస్తున్నాను అని మనోహరి అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, అరుంధతిని చంపినట్లే బాంకిని కూడా ఇప్పుడు చంపాల్సిన అవసరం ఏముంది అని రణవీర్ తిరుగుతూ ఉంటాడు. అది నాకు అడ్డుగా ఉంది. కాశ్మీర్ లో అయితే నేను ఆ బాంకిని చంపేస్తే అమర్కి నిజం తెలియదు కాబట్టి అని మనోహరి చెప్తుంది. నువ్వు అరుంధతిని చంపినట్లే బాంకిని కూడా చంపితే అమర్కి డౌట్ రాకుండా ఉంటుందా అని రణవీర్ అడుగుతూ ఉంటే, రాదు, కర్మ సిద్ధాంతం అని చెప్తాను అని మనోహరి చెప్తుంది. కర్మ సిద్ధాంతం ఏంటి అని రణవీర్ లాయర్ ఇద్దరు చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటే, ఒక కుటుంబం నీళ్లలో పడి చచ్చిపోతుంది, ఇంకో కుటుంబం అగ్నికి ఆహుతైపోతుంది, మన కుటుంబం గాల్లో కలిసిపోతుంది, అలాగే ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు నా చేతిలో అంతమైపోతారు అని మనోహరి అంటుంది. చాలా రిస్క్ తీసుకుంటున్నావు మనోహరి. అరుంధతిని చనిపోతేనే అమర్ పిచ్చివాడైపోయాడు, ఇప్పుడు బాగి చనిపోతే అమర్ ఎముడైపోతాడు, నువ్వు దొరికిపోతావు అని రణవీర్ అంటే, లేదు, నేను అస్సలు అమర్కి దొరకను. రేపు మనం కాశ్మీర్ బయలుదేరుతున్నాం అంటే ఆ బాగికి ఇప్పుడు నా చేతిలో చాలా డేంజర్ అని మనోహరి లోపలికి వెళ్ళిపోతుంది. అసలు ఈవిడ ఆడదా రాక్షస, మీరు ఎలా పెళ్లి చేసుకున్నారండి అని లాయర్ అడుగుతూ ఉంటే, ఆ రోజు ఏదో దరిద్రంగా నెత్తి మీద కూర్చొని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది లాయరు, తొందరగా వదిలించేసుకున్నాను కదా అని రణవీర్ అంటే, ఇంకా ఎక్కడ వదిలించుకున్నారండి, ఇంకా మీకు తగులుకొనే ఉంది కదా, పాపం రేపు బాగి గారి బ్రతుకు తెల్లారినట్లే అని లాయర్ చెప్తూ ఉంటే రణవీర్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత బాగి అద్దం ముందు నించొని రెడీ అవుతూ ఉంటే, అమ్మా, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావా అని బుజ్జమ్మ వచ్చి అడుగుతూ ఉంటుంది. అయ్యో, అలా అనకూడదు, 2 రోజులు మేము కాశ్మీర్ కి వెళ్ళి వస్తాము అంతే అని బాగి చెప్తూ ఉంటే, అంజు కూడా, అవును మిస్సమ్మ, నువ్వు వెళ్తుంటే చాలా బాధగా ఉంది అని అంజు చెప్తూ ఉంటుంది. అప్పుడే బాగి స్టిక్కర్ పెట్టుకోకపోతూ పొరపాటున కబోర్డ్ లో తన వేలు నలిగిపోయి రక్తం వస్తూ ఉంటుంది. అబ్బా అని కేకలు పెడుతూ ఉంటే, అయ్యో అమ్మ, ఏమైంది అని, చాలా రక్తం వస్తుంది అని పిల్లలిద్దరూ చాలా విలువలాడిపోతూ ఉంటారు. అబ్బాయి ఏం లేదు, చిన్నదే అని బాగి అంటుంది. వద్దు మిస్సమ్మ, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అంజు బుజ్జమ్మ ఇద్దరు చెప్తూ ఉంటే, రాథోడ్ నిన్ను చూసుకుంటాడు కదా, నువ్వు బుజ్జమ్మని బాగా చూసుకోవాలి అని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ హక్ చేసుకుని మరి ఏమో మిస్సమ్మ, మాకు చాలా కంగారుగా ఉంది అని చెప్తూ ఉంటే, అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అమ్మ స్టిక్కర్ పెట్టుకుంటూ ఉంటే అదిగో ఆ కబోర్డ్ లో వేలు నలిగిపోయి రక్తం వస్తుంది అని రాథోడ్కి పిల్లలిద్దరు చెప్తూ ఉంటారు. సరే, మీరు వెళ్ళండి అని మిస్సమ్మ, ఇలా ఊరికి వెళ్లే ముందు రక్తం చిందకూడదు, ఇందాక గద్ద కూడా అరిచింది, వద్దు మిస్సమ్మ, పైగా ఆ మనోహరి కూడా వస్తుంది అనేది